హలో హాయ్ అండి. వెల్కమ్ టు నరహరి రేవతి యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా వెరీ గుడ్ ఈవినింగ్. ద్వారకా దర్శనం చేసుకోవడానికి వెళ్ళామని చెప్పాను కదా, ద్వారకా వీడియో కూడా మీకు పెట్టాను. ద్వారకాలోనే మేము మళ్ళీ ఇంకో ప్లేస్ కూడా దర్శనం చేసుకోవడం జరిగింది, గోపీనాథ్ మందిర్ అని. ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్, ఆంజనేయ స్వామి విగ్రహం, అలాగే గోశాల ఇవన్నీ ఉన్నాయన్నమాట. కోనేరు ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే ద్వారకాకి నియర్ బైయే ఉంటుంది, ఒక ½ అలా ఉంటుంది జర్నీ. గోపీనాథ్ మందిర్ చాలా బాగుంది. కోనేరులో చూడండి, అందరూ డబ్బులు అలాగే చేపలకి ఫుడ్ కూడా వేశారంటే బొరుగులు అక్కడ వేస్తారు దేవునికి, అక్కడ వాటర్లో వేస్తారనమాట చేపల కోసమని. ఇంకా అలాగే కోనేరులో అయితే వాటర్ అంతా బాగున్నాయి. బాతులు చూడండి, బాగా ఈతలు కూడా కొడుతున్నాయి. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ద్వారకాలో ఇంకొక పుణ్యక్షేత్రం కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. ఫస్ట్ అయితే మేమైతే గోపీనాథ్ మందిర్లో శ్రీకృష్ణ భగవాన్ని దర్శనం చేసుకున్నాము. కోనేరు అయితే చాలా బాగుంది. ఇది కూడా ద్వారకాలోనే ఉందండి, గోపీనాథ్ మందిర్. అలాగే గోశాలకి వెళ్ళి మేము ఆవులకి దాన ఇవ్వడం జరిగింది. అక్కడే అంటే కోనేరుకి దగ్గరలోనే ఉంది గోశాల. ఆవులకి దాన పెట్టడం జరిగింది మా చిన్ని తనీష చేతిలో మీదుగా. ఇంకా గోపీనాథ్ మందిర్ అయితే వెళ్ళిపోయాము. దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నాము. మీరు కూడా దర్శించుకోండి. పక్కనే మనకి వినాయకుడి విగ్రహం కూడా ఉంటుంది. మన కోరికలు తీర్చే వినాయకుడు, అందుకోసమని ఆయనకి కాయిన్స్ అయితే అంటిస్తారు దేవునికి. అలా మనం ఏదైనా మనసులో కోరిక కోరుకొని అలా దేవునికి కాయిన్స్ అంటించామంటే అవి నెరవేరితే కాయిన్ అయితే అతుక్కుంటుంది, లేదు నెరవేరవంటే కాయిన్ అతుక్కోదన్నమాట. షాపింగ్ కూడా చూడొచ్చు, ఎంత బాగున్నాయో. చిన్ని కృష్ణుని డ్రెస్సులు, గోపికల డ్రెస్సులు చాలా బాగున్నాయి. ఇంకా దర్శనం అయిపోయింది కదా, జ్యూస్ తాగడం కోసం అయితే వచ్చాము. అక్కడే మనకి గోపీనాథ్ మందిర్ బయటనే మనకి నరసింహస్వామి విగ్రహం కూడా ఉంది. దేవుణ్ణి కూడా చేసుకున్నాము. ఇప్పుడైతే నాగేశ్వర్ జ్యోతిర్లింగం అండి. ఇది మనకి ఒక 17 కిలోమీటర్స్ ఉంటుంది ద్వారకాకి. నాగేశ్వర్ జ్యోతిర్లింగం. శివుడు చూసారా ఎంత హైట్లో ఉన్నాడో, చాలా హైట్ ఉంది కదా దేవునిది విగ్రహము. శివుణ్ణి అయితే దర్శనం చేసుకోవడానికైతే వచ్చాము. 12 జ్యోతిర్లింగాల్లో ఇది 9వ జ్యోతిర్లింగం. ఫస్ట్ది చూసేసాము సోమనాథ్ జ్యోతిర్లింగం, ఇది 9వ జ్యోతిర్లింగం నాగేశ్వర్ జ్యోతిర్లింగం అనమాట. చాలా పెద్దగా ఉంది విగ్రహం అయితే. అదే చూడండి టెంపుల్. మనం లోపలికి వెళ్తాము, మీకు ఈ శివుణ్ణి కూడా చూపిస్తాను లైవ్లో. నాగేశ్వర్ జ్యోతిర్లింగం అని దేవుణ్ణి కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది, విగ్రహం చాలా పెద్ద ఉంది కదా అని. ఫస్ట్ ఫొటోస్ అయితే దిగడానికి ఇక్కడికే వచ్చేసాము. ఇంకా ఫొటోస్ అంతా అయిపోయాక దేవుని దర్శనం కోసం అయితే వెళ్తున్నాము. ఇప్పుడు చాలా కాలిపోతున్నాయి కాళ్ళు, దేవుని దగ్గర చెప్పులు వేసుకోకూడదు కదా, అందుకని ఇంక అలాగే ఎండలు ఎక్కువ ఉన్నాయి ఒక పక్క, అలాగే దర్శనం చేసుకున్నాము శివుడిని. చూడండి నాగేశ్వర్ జ్యోతిర్లింగం. నాగపాము పడగా ఉంటుంది దేవుని మీద. దేవుని ఎదురుగానే నందీశ్వరుడు ఉంటారు, అలాగే శివుని విగ్రహం కూడా ఉంది వెండిది, అమ్మవారు కూడా ఉంటుంది. త్రిశూలము డమరుకంతో ఉంటుంది. అలాగే మేము అక్కడ నాగమయ్య స్వాములు ఉన్నారు, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది. గుడి బ్యాక్ సైడ్ అయితే మనకి మంచిగా ఉంది లొకేషన్, అంటే కోనేరు అట్లా ఉంది. మేము అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడనే కొంచెం బాగా ఉంటే ఇక్కడనే దర్శనం చేసుకోవడం జరిగింది దేవుడిని. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.